హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డీసీ దేవదాస్ చంద్ర ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది భయ్య. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మూవీ ఇది. డైరెక్టెడ్ బై అరుణ్ మాతేశ్వరన్. ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ హెవీ బ్లడ్ సీన్స్ అయితే ఉన్నాయి. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే పర్లేదు, చూడొచ్చు అనిపించింది భయ్య. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. యాక్షన్ అండ్ మాస్ మూవీస్ ఇష్టపడే వారికి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇందులో లవ్ ఎమోషన్స్‌తో పాటు వైలెన్స్ ఎక్కువగా ఉంది. పోలీసులకు, రౌడీ గ్యాంగ్‌కు మధ్య సాగే ఘర్షణే ఈ మూవీ కథ. మూవీ గురించి మరింత డీటెయిల్‌గా తెలుసుకోబోయే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. మూవీ స్టార్టింగ్‌లోనే పోలీసుల వ్యాన్‌ను అడ్డుకొని అందులోని ఆయుధాలను దొంగిలిస్తారు ఓ గ్యాంగ్‌స్టర్ టీమ్. మరి ఆ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి, ఆ రౌడీ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ టీమ్ ఏర్పాటు చేయబడుతుంది. మరి ఆ స్పెషల్ టీమ్ దేవదాసు అండ్ టీమ్‌ను పట్టుకున్నారా లేదా, చివరికి ఏం జరిగింది అనేదే స్టోరీ. స్టోరీ అంతా కొత్తగా లేకపోయినప్పటికీ యాక్షన్ అండ్ లవ్ ఎమోషన్ సీన్స్ మూవీని ఎంగేజ్ చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా అనిరుద్ గారి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ దేవదాసు అండ్ పార్వతీల మధ్య వచ్చే లవ్ అండ్ ఎడబాటు, ఇంటర్వెల్‌లో చంద్రతో కనెక్ట్ అవ్వడం మూవీకి టర్నింగ్ పాయింట్‌గా అనిపిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ చంద్ర దాసుతో వచ్చే జర్నీ, యాక్షన్ సీక్వెన్సెస్ మూవీని ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో లాడ్జ్‌లో వచ్చే యాక్షన్ సీన్ మోస్ట్ వైలెంట్‌గా అనిపించింది భయ్య. చంద్రగా వామిక గబ్బి ఎక్స్‌ప్రెషన్స్, యాటిట్యూడ్‌తో చాలా బాగా నటించారు. దేవదాస్ పాత్రలో లోకేష్ కనకరాజ్ సైలెంట్ అండ్ మోస్ట్ వైలెంట్‌గా అదరగొట్టాడని చెప్పొచ్చు. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. మూవీ టెక్నికల్‌గా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్‌గా నాకైతే బాగుంది, చూడొచ్చు అనిపించింది భయ్య. యాక్షన్ లవర్స్ మస్ట్ ట్రై. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.